హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. పెంతెకోస్తు సంఘం ప్రారంభించిన తర్వాత కాదండి పరిశుద్ధాత్ముడు వచ్చింది. మొదటి నుండి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆది కాండములో, ప్రకటన పాత నిబంధనలో నీ పరిశుద్ధాత్మ నాలో నుండి తీసివేయకని దావీదు ప్రార్థించడం చూస్తున్నాం. మీరు మారు మనసు పొంది బాప్తిసం పొందిన తర్వాత పరిశుద్ధాత్మను అను వరమును మీరు పొందుతారు. అర్థమైందండి? ఎంతమందికి ఇవాళ పరిశుద్ధాత్మ అభిషేకం కావాలనుకుంటున్నారు? సిద్ధంగా ఉండండి, ప్రార్థన చేద్దాం. 12:4 అండి. కృపావరములు నానా విధములుగా ఉన్నవి, ఆత్మ ఒక్కడే. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి, ప్రభు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు, కానీ అందరిలో అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. ఆయనను అందరికీ ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుచున్నది. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా, ఆత్మ అనేది పెద్ద అక్షరాలను చూడండి, పరిశుద్ధాత్మ అన్నమాట. ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరొకనికి ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యమును, మరొకనికి ఆత్మ వలన విశ్వాసమును, మరొకనికి ఆత్మ వలన స్వస్థపరచువరమును, మరొకనికి అద్భుతములు చేయు శక్తియు, మరొకనికి ప్రవచనము వరము, మరొకనికి ఆత్మల వివేచనయు, మరొకనికి నానా భాషలు, మరొకరికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహించబడి ఉన్నవి. ఆయనను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. ఇవాళ నాకు ఏ వరం ఇస్తావు ప్రభువా? బాప్తిజం పొంది పరిశుద్ధాత్మతో అభిషేకించబడి నీ సాక్షిగా బ్రతకాలనుకుంటున్నాను. నన్ను ఎటువంటి వరముతో నన్ను నింపుతావు? There are some people who are given, God has given more than one వరం. ఒకటి కంటే ఎక్కువ వరాలు కలిగిన వాటిని కూడా దేవుడు ఈ రోజున కోరుకుంటున్నాడు. చిన్న దాంట్లో నమ్మకం ఉంటే, ఒకటిలో నమ్మకం ఉంటే రెండు ఇస్తాడు. నాకు ఏ వరం ఇచ్చావు అని మనం అడగాలి, అభిషేకం పొందాలి. రక్షించబడ్డారా? బాప్తిసం పొందారా? పరిశుద్ధాత్మ అనుభవం ఉందా? ఆయా సమయ పరిశుద్ధాత్మని సహాయం లేకుండా మనం మారు మనసు పొందమండి. మారు మనసు పొందడానికి పరిశుద్ధాత్ముడు మనకి ఒప్పుకోలు కలుగజేస్తున్నాడు. పరిశుద్ధాత్మ నింపుదలను ఉందండి, ద ఫుల్నెస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అది ఆయన సన్నిధిలో కనిపెడుతూ ఉన్నప్పుడు పొంగి పొరలేటువంటి ఆధ్యాత్మిక శక్తిని పుంజుకునేటువంటి భక్తి ఒక్క రోజులో మనం పొందేది కాదు. ఆయనతో సహవాసం చేస్తూ అభిషేకంతో పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా పరిశుద్ధాత్మ ప్రేరేపణలకు మనం లోబడుతూ సాగినప్పుడు ఆయన చేతుల్లో ఆయన అభిషేకముతో వాడబడిన పాత్రలుగా ఆయన్ని మహిమపరచగలుగుతాం. ఆయన వాగ్దానం చేసిన కార్యాలు నీలో నెరవేరునట్లుగా, నీ హృదయ వాంఛలు తీర్చబడినట్లుగా, నీ బంధకముల నుంచి విడిపించబడినట్లుగా, నీ కొరతలు కొదువులు తీరునట్లుగా, నీ బలహీనతలు, నీ పిరికితనం, నీ భయం, నీ దిగులు, వీటన్నిటి నుంచి పరిశుద్ధాత్మ ఒక శక్తి, ఒక బలం, ఒక అభిషేకం పొందిన వారి జీవితంలో పరిశుద్ధపరచబడతారు. వారి జీవితంలో ఒక గొప్ప అనుభూతిని పొందగలుగుతారు. పిరికి పేతురు, దుడుసు పేతురు ధైర్యంగా నిలబడి సువార్త చెప్పినప్పుడు వేల మంది రక్షించబడ్డట్టుగా ఈ రోజున నీ పలుకు పవిత్రమైందైతే ప్రతి ఒక్కరిని క్రీస్తు కొరకు నువ్వు సంపాదించుకుంటావు. ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక సేవకుడిగా, ఒక యవనస్తుడిగా నీ పలుకులు, నీ మాట పరిశుద్ధాత్మని అభిషేకముతో నింపబడిన మాటలు నువ్వు మాట్లాడితే నీ ప్రతి మాట ఒక సువార్తగా మారుతుంది. ప్రతి మాట ప్రభువును మహిమపరుస్తుంది. ప్రతి మాట ఒక విడుదలను కలుగజేస్తుంది. ప్రతి మాటలతో కూడిన ప్రార్థన పరలోకము నుండి పైనుండి శక్తినిచ్చి దెయ్యములు వెళ్ళిపోవటము, రోగులు స్వస్థపడటము, మానవుడు తన పాపమును గ్రహించుకొని పశ్చాత్తాపడే ఆత్మకార్యాలు జరిగించడానికి దేవుడు మనల్ని అభిషేకించాలని ఆశపడుతూ ఉన్నాడు. ముడుచుకుపోయిన, మసిగారిపోయిన, నిరుత్సాహపడిపోయిన, నీరుగారిపోయిన జీవితంతో ఉన్నావేమో. ఈ పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్ముడు నీ మీదకు దిగి రావాలని నిన్ను అభిషేకించి ఆ పాద మస్తకము నిన్ను శుద్ధునిగా చేసి ప్యూర్ లాంగ్వేజ్, నీ పలుకులో శక్తి, నీ మాటలో శక్తి, నీ బ్రతుకులో వెలుగు,
నీ హృదయంలో శాంతి, నీ జీవితము 1000 మందికి, జనాంగాలకు దీవెనకరంగా మార్చాలని ప్రభు ఆశిస్తున్నాడు. ప్రభు నా మీదకు దిగిరా నాయన, నన్ను అభిషేకించని ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనములయ్యా. మాకు నీవిచ్చిన ఈవులన్నీ మేము పాడు చేసుకున్నాము. మానవుడు తను నాశనం చేసుకుంటూ దినదినము అంతకంతకు చెడిపోతున్న ఈ దినాల్లో తినొద్దన్న ఫలాన్ని తిని శాపగ్రస్తుడైన ఆదాము మొదలుకొని జనులందరూ ఏకముగా కూడి గోపురాలు కట్టుకుంటూ పేరు సంపాదించుకుందామనే ఆశతో దేవుని వెతుకువారు లేక, నీతిమంతుడు ఒక్కడూ లేక, చెదిరిపోయిన గొర్రెల వలె ఉన్న మమ్మల్ని చేరదీయడానికి నీ కుమారుని లోకంలోనికి పంపించి ప్రాయశ్చిత్త బలిగా మా పాపముల కొరకు యాగమైన క్రీస్తుని బట్టి నీకు వందనములయ్యా. రక్షించబడ్డామని చెప్పుకునే మేము నీ ఆత్మతో అభిషేకించబడాలని ఆత్మ బలమును పుంజుకొని స్వచ్ఛమైన భాషతో, పవిత్రమైన భాషతో, పవిత్రమైన జీవితాలతో శరీరాలను దేవాలయాలుగా మార్చుకొని నీ రాయబారులుగా, నీ ప్రతినిధులుగా ఈ లోకంలో నీ సాక్షులుగా బ్రతకాలని ఆనాడు నీ శిష్యుల మీదకు దిగి వచ్చిన ఆత్మను ఈ అంచెదినములలో జనులందరి మీద కుమ్మరిస్తానన్నావయ్యా. మా మీద కుమ్మరించము తండ్రి. మా యవనస్తులు నాయన దర్శనములు చూచుటకు సహాయం చేయము. మా బిడ్డలు, కుమారులు, కుమార్తెలను అభిషేకించము తండ్రి. మా వృద్ధులను అభిషేకించము నాయన. ఈరోజు మా కొరత ఏదో, మా కొదువేదో, మా అవసరత ఏదో దాన్ని నీవు తీర్చినందుకు వందనములు నాయన. మా బలహీనతను బలంగా మార్చినందుకు వందనములు తండ్రి. మా కన్నీరు తుడిచినందుకు వందనములు నాయన. పిరికితనాన్ని బదులు ధైర్యమునిచ్చినందుకు వందనములు. పరిశుద్ధాత్మతో అభిషేకించబడిన అనుభవాన్ని వ్యక్తిగతంగా మేమందరం అనుభవించి మా బ్రతుకులో మార్పును, మా బ్రతుకులో నీ శక్తిని కలిగి పరిశుద్ధాత్ముడిచ్చే అనేక వరాలతో మమ్మల్ని నింపి పాడైపోతున్న ఈ లోకంలో నిరీక్షణ లేని ఈ జనుల మధ్య నీ సాక్షులుగా బ్రతుకుటకు మా ఒక్కొక్కరికి పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా.